భారత ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి రేపేందుకు కుట్రలు జరుగుతున్నాయా? మయన్మార్లో ఉన్న భారత వ్యతిరేక గ్రూపుల్ని విదేశీ శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినబడుతోంది. ఎన్ఐఏ 7 విదేశీయులను అదుపులోకి తీసుకుంది. వారిలో ఒకరు అమెరికన్ అయితే 6 ఉక్రెయిన్ పౌరులు. వీళ్లంతా మయన్మార్లోని సాయుధ ముఠాలకు డ్రోన్ల ద్వారా యుద్ధం చేయడంపై ట్రైనింగ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు కారణమైంది. మరోవైపు ఈ వ్యవహారం దౌత్యపరమైన వివాదంగా కూడా మారుతోంది. అమెరికా ఆచితూచి స్పందిస్తుంటే తమ పౌరులను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఉక్రెయిన్ ఆరోపించింది. ఇంతకు ఈశాన్య రాష్ట్రాల లక్ష్యంగా అసలు ఏం జరుగుతోంది? ఎన్ఐఏ అదుపులో ఉన్న 7 విదేశీ పౌరులు ఎవరు? ఈశాన్య భారత్లో అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా కుట్రలు నిజమేనా? ఈ కేసును ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారా? లెట్స్ వాచ్. భారత ఈశాన్య రాష్ట్రాల లక్ష్యంగా కుట్రలు నిజమేనా? సాయుధ గ్రూపులకు డ్రోన్ల శిక్షణ వెనుక వ్యూహం ఏంటి? యుఎస్ ఉక్రెయిన్ పౌరులకి మయన్మార్ బోర్డర్లో ఏం పని? పోలీస్ వ్యాన్లో ఎక్కుతున్న వీరందరూ ఉక్రెయిన్, అమెరికాకు చెందిన పౌరులు. ఇటీవల భారత పర్యటనకు వచ్చారు. మిజోరం వంటి సున్నితమైన సరిహద్దు ప్రాంతాలకు వెళ్లడానికి అవసరమైన రెస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్ లేకుండానే వీరంతా అక్కడికి వెళ్లారు. ఆ మాత్రానికి అరెస్ట్ చేస్తారా అనేకండి. ఈ గ్యాంగ్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేయడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. వీరిని ఢిల్లీ, లక్నో, కోల్కతా ఎయిర్పోర్టులో వేర్వేరు ఆపరేషన్ల ద్వారా పట్టుకున్నారు. ఎన్ఐఏ వీరిపై తీవ్ర ఆరోపణలు చేసింది. మయన్మార్లోని సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న జాతీయ సాయుధ గ్రూపులతో వీరు సంబంధాలు పెట్టుకున్నారని భావిస్తున్నారు. ఈ గ్రూపులకి డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇవ్వడం, ఇతర సాంకేతిక పరికరాలను అందించడం వంటి తీవ్ర కార్యకలాపాలకు వీరు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. వీరిపై ఫారినర్స్ యాక్ట్ తో పాటు కఠినమైన ఉగ్రవాద వ్యతిరేక చట్టం యుఏపీఏ కింద కేసులు నమోదు చేశారు. ఇక్కడే ఉక్రెయిన్ సీన్లోకి వచ్చింది. తమ పౌరులను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెగ్జాండర్ పోలిస్చుక్ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నిరసన వ్యక్తం చేశాడు. ఒలెగ్జాండర్ పోలిస్చుక్ భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సివి జార్జ్ను కలిసి ఒక అధికారిక నిరసన పత్రాన్ని అందజేశాడు. తమ పౌరులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. భారత ఈశాన్య రాష్ట్రాల్లో విదేశీయులకు కొన్ని ప్రాంతాల్లో ప్రవేశం ఉండదని, ఆ ప్రాంతాల్లో సరైన బోర్డులు లేదా గుర్తులు లేకపోవడం వల్ల తమ పౌరులు పొరపాటున అక్కడికి వెళ్లి ఉండొచ్చని ఉక్రెయిన్ పేర్కొంది. తమ పౌరులు ఎటువంటి అక్రమ కార్యకలాపాల్లో గాని, మయన్మార్లో ఉగ్రవాద శిక్షణలో గాని పాల్గొన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేవని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ వాదించింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం విదేశీ పౌరుల్ని అరెస్ట్ చేసినప్పుడు ఆ దేశ రాయబార కార్యాలయానికి వెంటనే సమాచారం ఇవ్వాలని, కానీ భారత్ తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఉక్రెయిన్ ఆరోపించింది. అరెస్టైన 6 పౌరులతో నేరుగా మాట్లాడే అవకాశం తమ అధికారులకు కల్పించాలని కోరింది. మార్చి 16న కోర్టు విచారణకు ఉక్రెయిన్ ఎంబసీ అధికారులు హాజరైనప్పటికీ నిందితులతో మాట్లాడే ఛాన్స్ వారికి దొరకలేదు. ఇప్పటికే ఉక్రెయిన్ ప్రభుత్వం తరఫున వారికి న్యాయవాదుల్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై అమెరికా ఆచితూచి స్పందిస్తోంది. ఎందుకంటే ఎన్ఐఏ అదుపులో ఉన్న అమెరికా పౌరుడు సాధారణమైన వాడు కాడు. మాథ్యూ వైన్డైక్ ఎన్ఐఏ అదుపులో ఉన్న అమెరికన్ ఇతడికి అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పద వ్యక్తిగా గుర్తింపు ఉంది. తనను తాను సెక్యూరిటీ అనలిస్ట్, వార్ కరెస్పాండెంట్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా పరిచయం చేసుకునే వాన్ డైక్ 2011లో లిబియా అంతర్యుద్ధంలో తిరుగుబాటుదారులతో కలిసి పోరాడి జైలుకు వెళ్లినప్పుడు తొలిసారి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు జరిగే ప్రాంతాల్లోని స్థానిక సాయుధ బృందాలకు సైనిక శిక్షణ, వ్యూహాత్మక సలహాలు అందించడం మొదలుపెట్టాడు. అలాంటి క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తితో పట్టుబడిన వారిని అమాయకులంటోంది ఉక్రెయిన్. కానీ ఎన్ఐఏ మాత్రం వీరందరి లెక్క తేల్చాల్సిందేనని డిసైడ్ అయింది. ఎన్ఐఏ అధికారులు మాథ్యూ వైన్డైక్ ను కోల్కతాలో అరెస్ట్ చేయగా ఉక్రెయిన్ పౌరుల్ని లక్నో, ఢిల్లీ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టగా ఈ కుట్ర వెనుక ఉన్న అసలు కారణాలను, వారి నెట్వర్క్ ను వెలికి తీసేందుకు న్యాయస్థానం 11 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. వీరందరినీ ఈ నెల 27న మళ్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అరెస్ట్ చేసిన వారి నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను అధికారులు ప్రస్తుతం క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు.
దాదాపు 14 మంది విదేశీయులు టూరిస్టు వీసాలపై భారత్కు వచ్చి గౌహతి నుంచి మిజోరం చేరుకుని అక్కడి నుంచి అక్రమంగా మయన్మార్లోకి వెళ్లినట్లు ఎన్ఐఏ గుర్తించింది. మరో 7 ఉక్రెయిన్ పౌరులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. యూరోప్ నుంచి పెద్ద ఎత్తున డ్రోన్లను సేకరించి భారత్ మీదుగా మయన్మార్కు తరలిస్తున్నట్టు కూడా అనుమానాలున్నాయి. మయన్మార్లోని ఈ సాయుధ బృందాలకు దేశంలో నిషేధించబడిన తిరుగుబాటు సంస్థలతో సంబంధాలు ఉండడం ఇప్పుడు జాతీయ భద్రతకు పెను సవాలుగా మారింది. ఈ ముఠాకు ఇండియాలో స్థానికంగా ఎవరైనా సహకరిస్తున్నారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. గతేడాది మార్చిలో మిజోరం ముఖ్యమంత్రి లాల్దు హోమా కూడా ఇటువంటి హెచ్చరికలు చేశారు. అమెరికా, బ్రిటన్కు చెందిన మాజీ ప్రత్యేక దళాల సభ్యులు, కిరాయి సైనికులు మిజోరం మీదుగా మయన్మార్లోకి ప్రవేశించి అక్కడ శిక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు మాథ్యూ వైండాక్ అరెస్ట్తో ఈ అంతర్జాతీయ నెట్వర్క్ గుట్టు రట్టవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ వివాదంతో భారత్ ఉక్రెయిన్ దౌత్య సంబంధాలపై కొంత ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అయితే దౌత్య వివాదాలు తలెత్తుతాయని తెలిసి కూడా ఈ కేసును ఎన్ఐఏ ఎందుకింత సీరియస్ గా తీసుకుంది? అసలు కథంతా ఇక్కడే ఉంది. దశాబ్దాలుగా మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సీమాంతర ఉగ్రవాదం. అది కేవలం పాకిస్తాన్ నుంచే కాదు, దాని మద్దతుతో భారత్కు అన్ని వైపులా విస్తరించింది. పైగా చైనా వంటి దేశాలు పాకిస్తాన్ ఉగ్ర గ్రూపుల్ని బలపరుస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేసే కుట్రలు దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఆ కుట్రలకు చైనా మద్దతుగా నిలుస్తోంది. అసోంను వేర్పాటువాదం ద్వారా విడదీసే కుట్రలకైతే కొదువేలేదు. ఆ కుట్రలో అధికంగా వినిపించే పేరు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం, షార్ట్ కట్ లో వోల్ఫా ఐ. 2025 జూలైలో ఈ గ్రూపు లక్ష్యంగానే మయన్మార్ సైన్యంతో కలిసి ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఆ ఆపరేషన్ చాలా రహస్యంగా నిర్వహించింది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు 2026 రిపబ్లిక్ డే సందర్భంగా వెలుగులోకి వచ్చాయి. గతేడాది జూలై 11 నుంచి 13 మధ్య ఈ ఆపరేషన్ జరిగింది. 21 పారా స్పెషల్ ఫోర్సెస్ కి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఘాటగే ఆదిత్య శ్రీకుమార్ నేతృత్వంలో ఈ దాడి జరిగింది. ఆయనకి ఇటీవల శౌర్య చక్ర అవార్డును ప్రకటించారు. మయన్మార్ లోపల సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం మెరుపు దాడి చేసింది. ఇందులో సుమారు 9 మంది తీవ్రవాదులు హతమయ్యారు, అనేక మంది గాయపడ్డారు. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ఇండిపెండెంట్ అనేది పరేష్ బారువా నేతృత్వంలోని తీవ్రవాద వర్గం. అస్సాంను భారత్ నుండి వేరు చేసి ప్రత్యేక సార్వభౌమ దేశంగా మార్చడం దీని లక్ష్యం. 2023లో అరవింద్ రాజ్ ఖోవా నేతృత్వంలోని మెజారిటీ వర్గం ప్రభుత్వంతో శాంతి ఒప్పందం చేసుకుని ఆయుధాలు వదిలేసింది. కానీ పరేష్ బారువా వర్గం ఇంకా మయన్మార్ నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. అలాంటి గ్రూపులకు డ్రోన్లతో ఎలా దాడులు చేయొచ్చు, ట్రైనింగ్ ఇస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ విదేశీ ముఠా వోల్ఫా-ఐకే డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చిందా అన్న దానిపై క్లారిటీ లేదు. నిజానికి మయన్మార్లో ఏ సాయుధ గ్రూప్కు డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చినా అది వోల్ఫా-ఐకే ఇచ్చినట్లే. ఎందుకంటే ఈ సాయుధ గ్రూపులన్నింటికీ లింకులున్నాయి. ఓవరాల్ గా డ్రోన్ సాంకేతికత వోల్ఫా-ఐ వంటి గ్రూపుల చేతులకు వెళితే భారత భద్రతకు ముప్పు వాటిల్లడం ఖాయం. ముఖ్యంగా విదేశీ శిక్షకుల ఎంట్రీతో ఈశాన్య రాష్ట్రాల్లో గెరిల్లా పోరాటాలు పెరిగే ప్రమాదం ఉంటుందని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. సో ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తెలియాలంటే ఎన్ఐఏ పూర్తి విచారణ వరకు వేచి చూడాల్సిందే.